హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం టెట్, డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలండి. జాబ్ కూడా రావాలి. ఆహ్, అలాగే ఈరోజు టాపిక్ ఏంటంటే సోషల్ కంటెంట్ అండి. టెట్, డీఎస్సీకి సంబంధించి నేను దీనికి ముందు 2 వీడియోలు చేశాను. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. వాటి కంటిన్యూషన్ ఈ వీడియో అండి. థర్డ్ వీడియో ఇది. దీనికి ముందు టెట్ డిఎస్ సంబంధించిన అన్ని కంటెంట్స్ అండ్ మెథడాలజీ కూడా చేశాను. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను మిగతావన్నీ కూడా. ఒకసారి ఛానల్‌ని మీరు చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మాత్రం చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఆల్రెడీ చెప్పానండి. మొత్తం ఇవి అయిపోయాయి. నేను ఈ ముందు వీడియోలో ఇవన్నీ చెప్పాను. ఈరోజు ఇక్కడి నుంచి నేను కంటిన్యూ చేస్తున్నానండి వీడియోస్ అనేవి. నిన్న ఈ బిట్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా ఉన్నాయి. నేను అవి పెట్టలేదు. ఇవి జస్ట్ కొంచెం ఇవి చూపిస్తున్నాను మీకు. ఈరోజు నేను ఇక్కడి నుంచి చెప్పడం జరుగుతుంది మీకు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. ఈరోజు మనం తెలుసుకుందామండి. ఫస్ట్ అక్షరాస్యతను లెక్కించేటప్పుడు ఎంత వయసు వారిని లెక్కలోకి తీసుకుంటారంటే 7 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళందరినీ అక్షరాస్యతలుగా తీసుకుంటామండి. నెక్స్ట్ 1947లో అక్షరాస్యత శాతం ఎంత అంటే 12% అండి. 2001లో అక్షరాస్యత శాతం ఎంత అంటే 64.84% అండి. అలాగే ఏంటది 2011లో అక్షరాస్యత శాతం ఎంతంటే మనకి ఇక్కడ 74.04% అండి. అలాగే 2011లో పురుష అక్షరాస్యత శాతం ఎంత అని అడిగాడు మనకి ఇక్కడ 82.14%. అలాగే 2011లో స్త్రీల అక్షరాస్యత శాతం ఎంతంటే 65.46 అండి. అది 4 అది. అలాగే శ్రామిక జనాభా అంటే ఎవరు అంటే 15 నుండి 59 సంవత్సరాల వయసులోపు వారందరూ కూడా మనకి శ్రామిక జనాభా కింద వస్తారు. చూడండి 15 నుండి 59 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళండి. అలాగే జనాభాలో మార్పు కారణం ఏంటంటే జననాలు, మరణాలు, వలసలు ఇవన్నీ కూడా జనాభాలో మార్పుకి కారణం అవుతాయండి. అలాగే ప్రతి దశాబ్దానికి చేరిన అదనపు మనుషుల సంఖ్యను ఏమంటారంటే జనాభా పెరుగుదలని అంటాము. 2001, 2011 మధ్య జనాభా పెరుగుదల రేటు ఎంత అంటే 21.34%. 2001, 2011 మధ్య జనాభా గల పెరుగుదల రేట్ అండి అది. నెక్స్ట్ జననాలు రేట్ అంటే ఏంటి? జననాల రేట్ అంటే ఏంటంటే ఒక సంవత్సరంలో ప్రతి 1000 మందికి సజీవంగా పుట్టిన పిల్లల సంఖ్య అండి. జనాల రేటు అనేది ఈ విధంగా మనం కట్టడం జరుగుతుంది. అలాగే ఒక సంవత్సరం కాలంలో 1000 మందిలో మరణించే వారి సంఖ్య ఏమంటారంటే మరణాల రేట్ అని అనడం జరుగుతుంది. మరణాల రేట్ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే సగటున ఒక స్త్రీ జీవితకాలంలో పుట్టే పిల్లల సంఖ్యను ఏమంటారంటే ఫెర్టిలిటీ రేటు లేదా సంతాన సామర్థ్యం అంటాము. ఫెర్టిలిటీ రేటు లేదా సంతాన సామర్థ్యం అంటాము. నెక్స్ట్ 2011లో భారతదేశంలో ఫెర్టిలిటీ రేటు ఎంత అంటే 2.7% అండి. 2.7% 2011లో. నెక్స్ట్ ప్రజలు తమ నివాస ప్రాంతాలను దాటి వెళ్ళడాన్ని ఏమంటామంటే వలసలు. ప్రజలు తమ నివాస ప్రాంతాలను దాటి వెళ్ళడాన్ని ఏమంటామండి వలసలు అంటాము. అలాగే ఒక దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య జరిగే వలసలను ఏమంటారంటే అంతర్గత వలసలు అంటాం. ఒక దేశం వివిధ ప్రాంతాల మధ్య జరిగే వలసలను ఏమంటామంటే అంతర్గత వలసలని అంటాము. అలాగే జనాభా విస్తరణ తెలియజేయనది ఏమిటి? జనాభా విస్తరణ తెలియజేయనది అంటే జన సాంద్రత అండి. అలాగే ఒక నిర్దిష్ట వైశాల్యంలో నివసించే ప్రజల సంఖ్యను ఏమంటారంటే జనసాంద్రత. ఒక నిర్దిష్ట వైశాల్యంలో నివసించే ప్రజల సంఖ్యను ఏమంటామంటే జనసాంద్రత. అలాగే 2011లో భారతదేశ జనసాంద్రత ఎంత అంటే 382 మంది చదరపు కిలోమీటర్లకి. చదరపు కిలోమీటర్లకి ఎంతమంది ఉన్నారండి? 382 మంది ఉన్నారండి 2011లో జనసాంద్రత. అలాగే అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం అంటే బీహార్ అండి. అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం బీహార్ అండి 1106. అలాగే పశ్చిమ బెంగాల్ జనసాంద్రత ఎంతంటే 904 మంది అండి చదరపు కిలోమీటర్. ఒక చదరపు కిలోమీటర్కి 904. అలాగే మనదైతే ఎలా ఉందండి? ఒక చదరపు కిలోమీటర్ 382. అలాగే అరుణాచల్ ప్రదేశ్ జనసాంద్రత ఎంతంటే 13 మంది అండి.
చదరపు కిలోమీటర్ 13 మంది మాత్రమే అరుణాచల్ ప్రదేశ్లో. అలాగే మనకి ఎక్కువ జనసాంద్రత ఉండే ప్రాంతాలు ఏవి? ఎక్కువ జనసాంద్రత ఉండే ప్రాంతాలంటే మైదాన ప్రాంతాలండి. మైదాన ప్రాంతాల్లో ఎక్కువ జనసాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగాల కోసం, పనుల కోసం అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. అందుకే అక్కడ ఎక్కువగా ఉంటారండి మైదాన ప్రాంతాల్లో. అరుణాచల్ ప్రదేశ్ జనసాంద్రత తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే అడవులు, పర్వతాలు ఎక్కువగా ఉంటాయండి అక్కడ. అరుణాచల్ ప్రదేశ్లో జనాభా మనకి ఎంత ఉంది ఇక్కడ మనం చూసుకుంటే చదరపు కిలోమీటర్ 13 మంది మాత్రమే. ఎందుకు అలా ఉందంటే అక్కడ అడవులు, పర్వతాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రజలు నివాస ప్రాంతాలు చూసుకుందామండి. ప్రజలు నివాస ప్రాంతాలు మనం ఇప్పుడు చూసుకుంటే చూడండి, ఒక ప్రదేశంలో మన నివాస స్థలాన్ని, మన జీవితాలను ఏర్పరచుకున్న పద్ధతిని ఏమంటారంటే నివాస ప్రాంతం అని అంటాము. అలాగే మధ్యప్రదేశ్లో ఆది మానవులు నివసించిన రాతి గుహ ఏంటంటే భింబేట్గా. ఏంటంటే అది భింబేట్గా. మధ్యప్రదేశ్లో ఆది మానవులు నివసించిన రాతి గుహ పేరు ఏంటంటే భింబేట్గా. నెక్స్ట్ పట్టణాలను ఇలా పరిగణించవచ్చు. పట్టణాలను ఈ విధంగా పరిగణించవచ్చు. ఎలా అండి? వ్యవసాయం చేయని ప్రజలు ఉండే ప్రాంతాలు. వ్యవసాయం చేయని ప్రజలు ఉండే ప్రాంతాలు పట్టణాలుగా మనం పరిగణించవచ్చు. అలాగే జనాభా పరంగా భారతదేశంలో రెండవ పెద్ద నగరం ఇది. జనాభా పరంగా భారతదేశంలో రెండవ పెద్ద నగరం ఏంటంటే ఢిల్లీ అండి. ఢిల్లీ చిన్నదైన అక్కడ చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు అక్కడ. నెక్స్ట్ గత 60 సంవత్సరాల్లో ఢిల్లీ నగర జనాభా ఎంతంటే ఎన్ని రెట్లు పెరిగిందండి? 8 రెట్లట. గత 60 సంవత్సరాల్లో ఢిల్లీ జనాభా ఎన్ని రెట్లు పెరిగిందంటే 8 రెట్లండి. నెక్స్ట్ ఢిల్లీ జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం ఏంటంటే వలస వచ్చిన ప్రజలు. ఎక్కువ వలసలకి అక్కడికే ఢిల్లీ రావడం జరుగుతుందండి. అందుకని అక్కడ జనాభా అనేది విపరీతంగా పెరగడం మనకి జరుగుతుంది. నెక్స్ట్ ప్రభుత్వం గుర్తింపు పొందని నివాస ప్రాంతాలను ఏమంటామంటే అనధికృత కాలనీలు. అనధికృత కాలనీలు అంటారు. అంటే వీటిని గవర్నమెంట్ అనేది గుర్తించదండి. వాటిని మనం అనధికృత కాలనీలు అని మనం పిలవడం జరుగుతుంది. ప్రభుత్వ గుర్తింపు పొందని ప్రాంతాలని అనధికృత కాలనీలు అని అంటాము. నెక్స్ట్ ఢిల్లీలో చట్టబద్ధమైన గుర్తింపు లేని గుడిసెలను ఏమంటామంటే జుగ్గు బొడ్జి. ఢిల్లీలో చట్టబద్ధమైన గుర్తింపు లేని గుడిసెలను ఏమంటామంటే జుగ్గి జోబ్డి అండి. భారతదేశంలో పట్టణ జనాభా సుమారు ఎంత అండి? 35 కోట్లు. భారతదేశంలో పట్టణ జనాభా ఎంత అండి? 35 కోట్లు అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే నగరాలు, పట్టణాల్లో జనాభా పెరగడాన్ని ఏమంటాం? నగరీకరణ లేదా పట్టణీకరణ. నగరీకరణ లేదా పట్టణీకరణ అని అంటామండి. నగరాల్లో పట్టణాల్లో జనాభా పెరగడాన్ని. నెక్స్ట్ 1 కోటి కంటే ఎక్కువ లేదా 10 మిలియన్ల కన్నా ఎక్కువ జనాభా గల నగరాలు ఏమంటామండి? మహానగరాలు. 1 కోటి కంటే ఎక్కువ లేదా 10 మిలియన్ల కన్నా ఎక్కువ జనాభా గల నగరాలు ఏంటంటే మహానగరాలని అనడం జరుగుతుందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే మన దేశంలో మహానగరాలు ఏంటండి? ముంబై, ఢిల్లీ, కోల్కతా. మన దేశంలో మహానగరాలని ఇదేంటంటామండి? ముంబై, ఢిల్లీ, కోల్కతా అండి. నెక్స్ట్ 10 లక్షల నుండి కోటి వరకు లేదా 1 మిలియన్ నుండి 10 మిలియన్ల వరకు జనాభా గల నగరాలను ఏమంటామండి? మెట్రోపాలిటన్ నగరాలు అని అంటాము. ఇక్కడ చూడండి ఒకసారి, 10 లక్షల నుండి కోటి వరకు లేదా 1 మిలియన్ నుండి 10 మిలియన్ల వరకు గల జనాభా గల నగరాలను ఏమంటామండి? మెట్రోపాలిటన్ నగరాలని అంటాము. నెక్స్ట్ మనం చూసుకుంటే మెట్రోపాలిటన్ నగరాలకు ఉదాహరణ ఏంటంటే చెన్నై, హైదరాబాద్. మెట్రోపాలిటన్ నగరాలకు ఉదాహరణ ఏంటమ్మా? చెన్నై, హైదరాబాద్. నెక్స్ట్ మనం చూసుకుంటే 1 లక్ష నుండి 10 లక్షలు లేదా 1 లక్ష నుండి 1 మిలియన్ జనాభా గల నగరాలను ఏమంటామండి? క్లాస్ 1 నగరాలు లేదా నగరాలు. క్లాస్ 1 నగరాలు లేదా నగరాలని అంటాము. అలాగే ఆవాస ప్రాంతం అంటే ఏమిటి? ప్రజలు నివాసం ఉండే ప్రాంతాలు. ఆవాస ప్రాంతం అంటే ఏంటంటే ప్రజలు నివాసం ఉండే ప్రాంతాలు. అలాగే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గల నగరం ఏంటంటే ఢిల్లీ అండి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందండి? ఢిల్లీలో ఉంది. అలాగే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉందండి. రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? హైదరాబాద్లో. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఢిల్లీ. అలాగే సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం గల నగరం ఏంటంటే బ్యాంకాక్ అండి. సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం గల నగరం ఏంటండి? బ్యాంకాక్. నెక్స్ట్
హిత్రో అంతర్జాతీయ విమానాశ్రయ నగరం ఏంటి? లండన్. ఇవన్నీ ఇలాంటివి అడుగుతుంటాడండి ఎక్కువ మనకి. టెట్‌లో ఎక్కువ అడుగుతుంటారు. విమానాశ్రయాలు ఎక్కడ ఉంటాయి? ఏ దేశంలో? అవన్నీ కూడా మనకి అడగడం జరుగుతుంది. హిత్రో అంతర్జాతీయ విమానాశ్రయం గల నగరం ఏంటంటే లండన్ అండి. నెక్స్ట్ మనం చూసిన ప్రజలు, వలసలు. ప్రజలు, వలసలండి. ఇప్పుడు తెలుసుకుందాం దీని గురించి. 2001లో భారతదేశంలో వలస వెళ్ళిన వారు 2001లో భారతదేశం వలస వెళ్ళిన వారు ఎంతమంది అంటే 30.7 కోట్లండి. 30.7 కోట్లు. అలాగే ఆడపిల్లల్లో వలస వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే వివాహం అండి. ఆడపిల్లల్లో వలస వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? వివాహం అంటే పెళ్లి కావడం. అలాగే మగవాళ్ళు వలస వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? ఉపాధి కోసం వెళ్తూ ఉంటారు. ఉపాధి కోసం వెళ్తున్నారు. మగవాళ్ళైతే ఉపాధి కోసం, ఆడవాళ్ళైతే వివాహం. అవి ఒకప్పుడు అండి. ఇప్పుడైతే ఉద్యోగాల కోసం ఆ లేడీస్ కూడా వెళ్తున్నారు ఉపాధి కోసం. ఓన్లీ జెంట్సే కాదు ఇక్కడ. నెక్స్ట్ ప్రజలు వలస వెళ్ళడానికి కారణం ఏమిటి? వివాహం, ఉపాధి, విద్యకు మెరుగైన అవకాశాలు, కుటుంబ తగాదాలు. విద్యకు మెరుగైన అవకాశాల కోసం అండి, కుటుంబ తగాదాల వల్ల కూడా ఎక్కువ వలస వెళ్ళడం జరుగుతుంది. అలాగే 2001 జనాభాలో వలస వెళ్ళిన వారి శాతం ఎంత అంటే 29.9% అండి 2001లో. అలాగే వలస వెళ్ళిన వారు ఎక్కువ ఈ రంగంలో ఉపాధిని పొందుతారంటే అవ్యవస్థీకృత రంగం. అంటే మనం ముందు చెప్పుకున్న వ్యవస్థీకృతం అంటే మనకి దేని కింద వస్తుంది? గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాలు చేస్తే వ్యవస్థీకృత అండి. అవ్యవస్థీకృత అంటే ఏంటి? ప్రైవేటుగా చేసే వాటిని మనం అవ్యవస్థీకృత రంగం అని అనడం జరుగుతుంది. వలస వెళ్ళే వాళ్ళందరూ దాని గురించి వెళ్ళడం జరుగుతుందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 2001, 2011 మధ్య కాలంలో పట్టణాలకు వలసపోయిన జనాభా ఎంత అంటే 22 కోట్లండి. 2001, 2011 మధ్య కాలంలో పట్టణాలకు వలసపోయిన జనాభా ఎంత అంటే 22 కోట్లు. అలాగే 2001, 2011 రాష్ట్రంలోని వలసపోయిన వారి శాతం ఎంత అంటే 84.2%. 84.2%. అలాగే 2001, 2011లో రాష్ట్రం బయట వలసపోయిన వారి శాతం అంటే రాష్ట్రాన్ని దాటి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అంటే 13.8%. 2001, 2011. నెక్స్ట్ కేరళ సగటు ఆదాయం పెరగడానికి కారణం ఏంటి అంటే పశ్చిమాసియాకు వలసపోయిన వారు పంపిన ఆదాయం. కేరళలో సగటు ఆదాయం ఎక్కువగా ఉంటుందంట. అందుకు కారణం ఏంటంటే పశ్చిమాసియాకు వలసపోయిన వారు పంపిన ఆదాయం వల్ల అక్కడ ఎక్కువ అనేది సగటు ఆదాయం ఎక్కువ పెరుగుతుందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే పట్టణాల్లో ఉద్యోగాలు దొరకడానికి కారణం ఏంటంటే కీలకమైనవి ఏంటి? పరిచయాలు, సంబంధాలు. ఒకరితో ఒకరు పరిచయాలు ఏర్పడడం వల్ల పట్టణాల ఉద్యోగాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే జాతీయ సర్వేలలో వలస వెళ్ళిన వ్యక్తి అన్న పదానికి ఉన్న నిర్వచన పరిధి ఏంటంటే 6 నెలలండి. 6 నెలలు ఉంటే అతను వలస వెళ్ళినట్టే. ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళి 6 నెలలు ఉంటే అతను వలస వెళ్ళినట్టే. నెక్స్ట్ దేశంలో పంచదారను అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు ఒకటంటే మహారాష్ట్ర అండి. దేశంలో పంచదారను అధికంగా మన దేశంలో అయితే మహారాష్ట్ర ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అలాగే మహారాష్ట్ర వలస కుటుంబాల వారు వేసుకునే గుడిసెలను ఏమంటారంటే కోపి. మహారాష్ట్ర వలసకెళ్తారు కదండి, వాళ్ళ కుటుంబాల వారు వేసుకునే గుడిసెలను ఏమంటామంటే కోపి. అలాగే జాతీయ కమిషన్ 1990 ప్రకారం కాలానుగుణ వలసకు కారణం ఏంటంటే అసమాన అభివృద్ధి, ప్రాంతీయ మధ్య అసమానతలు అండి. నెక్స్ట్ ఒక దేశం నుంచి మరొక దేశానికి వలస వెళ్ళడాన్ని ఏమంటామంటే అంతర్జాతీయ వలస. మనకు రాష్ట్రం నుంచి రాష్ట్రం కాదండి, ఇవి దేశం నుంచి దేశం. ఒక దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళడాన్ని మనం ఏమంటాము? అంతర్జాతీయ వలసలు అంటాము. నెక్స్ట్ సాంకేతిక నైపుణ్యం, వృత్తి నిపుణులు సాధారణంగా డాష్ దేశాలకు వలసపోతారంట. అభివృద్ధి చెందిన దేశాలకు. సాంకేతిక వృత్తి బాగా ఏమైనా ఉద్యోగాల కోసం మంచి టాలెంట్ ఉన్న వాళ్ళందరూ మంచి అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ ఎక్కడి నుంచి మనకి డబ్బు అనేది వస్తుందో ఆ దేశాలకు ఎక్కువగా వెళ్ళడం అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్తారండి. నెక్స్ట్ నైపుణ్యులైన కార్మికులు సాధారణంగా ఈ దేశాలకు వలసపోతారంటే పశ్చిమాసియా దేశాలకు ఎక్కువగా పోతూ ఉంటారండి. నెక్స్ట్ 19ది పట్టణ జనాభా పెరుగుదల కారణం ఏంటంటే సహజ పెరుగుదల, పట్టణ ప్రాంతాల విస్తరణ, వలసలు. నెక్స్ట్ పశ్చిమాసియా దేశాలకు వలస వెళ్ళడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు తలసరి ఆదాయం పెరుగుతుందంటే కేరళలో ఎక్కువ పెరుగుతుందండి పశ్చిమాసియా దేశాలకు వలస వెళ్ళడం వల్ల. నెక్స్ట్ అంతర్జాతీయ వలస కార్మికులు ప్రయోజనాలను కాపాడే చట్టం ఏదంటే
భారత వలస చట్టం 1983 అండి. భారత వలస చట్టం 1983. నెక్స్ట్ మనం చూసుకుంటే లాస్ట్కి వచ్చేసామండి. నెక్స్ట్ మనం చూసుకుంటే జనాభా గణన ప్రకారం భారతదేశంలో ప్రతి డాష్ వ్యక్తి వలస వెళ్ళవలసిన వాళ్ళే. ప్రతి 4 వ్యక్తి వలస వెళ్ళవలసి వస్తుందండి. జనాభా గణన ప్రకారం భారతదేశం ప్రతి 4వ వ్యక్తి వలస వెళ్ళవలసి వాళ్ళే. నెక్స్ట్ మహారాష్ట్రలో చేపలు ప్రాసెసింగ్ కర్మాగారాల్లో పనిచేయడానికి ఈ రాష్ట్రం నుండి వలసపోతారు. ఏ రాష్ట్రం నుండి? కేరళ. అలాగే అంతర్జాతీయ వలసలు పోయిన వారు ఈ ప్రాంతాలకు చెందిన వారుగా ఉంటారు. కరువు పీడిత ప్రాంతాలు. ఎక్కువ అంతర్జాతీయ వలసలు అంటే ఏంటి? ఏ ప్రాంతాలు వెళ్తారు? కరువు పీడిత, బాగా కరువు వచ్చిన వాళ్ళలో మాత్రమే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకి వెళ్ళడం జరుగుతుంది. ఇవండి ఈరోజు బిట్స్. చాలా తక్కువ, ఎందుకంటే నేను ముందు ఆల్రెడీ చేశాను 2 వీడియోలు. చాలా ఎక్కువ బిట్స్, ఇవి చాలా తక్కువ అండి. దీనికి మళ్ళీ కంటిన్యూస్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. నేను రేపు కూడా వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇవన్నీ నిన్న చెప్పినవి ఇవి. ఇవన్నీ నిన్న చెప్పినవే. ఈరోజు ఇవి స్టార్ట్ చేస్తాను ఇక్కడ నుంచి. మీకు నచ్చితే ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మరిన్ని టెట్ డిఎస్సి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే అండి, బాగా చదువుకోండి. మంచి మార్క్స్ రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.